హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15 మనకు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం ఉంది. ఓకే, పోలీస్ శాఖలోని పోలీస్ కానిస్టేబుల్, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, జైళ్ల శాఖలోని వార్డర్, అగ్నిమాపక శాఖలోని మనకు ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 15 మనకు తుది రాత పరీక్షను అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఓకే, సో దేహదారి పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ కూడా ఈ 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఐచ్ఛిక ప్రశ్నల రూపంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అంటున్నారు కాబట్టి మీరు 1 గంట ముందే మీరు ఎగ్జామ్ సెంటర్స్కి అయితే చేరుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, సో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో మనకు ఎగ్జామ్ సెంటర్స్ని వీరైతే ఇచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, సో ఈ నెల 16 వరకు కూడా SIPRB.AP.gov.inలో మనకు హాల్ టికెట్స్ అయితే డౌన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి వీరైతే ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా ఎవరైనా సరే హాల్ టికెట్స్ కనుక డౌన్ చేసుకోకపోయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు హాల్ టికెట్స్ని డౌన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో హాల్ టికెట్స్ని డౌన్ చేసుకునేటప్పుడు ఏమైనా సరే ఇబ్బంది కనుక వచ్చినట్లయితే సో ఖచ్చితంగా మీరు 9441450639 నెంబర్కి సంప్రదించవచ్చు అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు మనకు ఆఫీస్ టైమింగ్ కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, సో మీకు ఏమైనా సరే ఇబ్బంది కనుక వచ్చినట్లయితే హాల్ టికెట్స్ డౌన్ చేసుకునే సమయంలో ఖచ్చితంగా ఆ నెంబర్కి సంప్రదించి మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి అని చెప్పి ఎగ్జామ్ సెంటర్స్ అయితే అక్కడే ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి ముందుగానే ప్లేసెస్కి చేరుకోండి. అప్పుడే మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఎగ్జామ్కి 1 అవర్ ముందే మీరు వెళ్తే బాగుంటుంది. ఓకేనా, సో హాల్ టికెట్స్ని ఒక 2-3 కాపీలను తీసుకోండి. ఎందుకంటే మనకు హాల్ టికెట్ లేకపోతే మనకి అలా ఉన్న చేరు కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ అవుతాము. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.